వెల్కమ్. ఒక పర్సన్ తోటి మీకు చాలా టైం నుంచి సెపరేషన్ అనేది అయితే జరుగుతూ ఉంది. మరి మీరైతే మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు, అంటే థాట్స్లోంచి మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు. ఇప్పుడు ఆ పర్సన్ ఒక ఎనర్జీస్ మీతో కనెక్టెడ్గా ఉన్నాయా లేదా అనేది నేను చూస్తాను. ఉంటే ఉంది అని చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెల్కమ్ ఎవ్రీవన్. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇది కలెక్టివ్ సెషన్స్ మాత్రమే, పర్సనల్గా టూ మచ్గా తీసుకోకూడదు. పర్సనల్ రీడింగ్స్ కోసం కనెక్ట్ అవ్వండి. సో చూద్దాము ఎవరైతే పర్సన్ మీ మైండ్లో ఉన్నారో, ఎవరితో అయితే చాలా టైం నుంచి సెపరేషన్ జరుగుతుందో. ఓకే, ఆ పర్సన్ మీతో అయితే డిటాచ్డ్గా ఉన్నారు. ఓకే, అంత కనెక్టెడ్గా అయితే లేరు ఆ పర్సన్. మీరు లెస్ కాంటాక్ట్లో ఉండొచ్చు, నో కాంటాక్ట్లో ఉండొచ్చు, బ్లాక్ సిచ్యువేషన్లో ఉండొచ్చు. ఆ పర్సన్ మీ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలోచిస్తున్నారా? స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేయండి, లైక్ చేయండి. సో ఆ పర్సన్ మీ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలోచిస్తున్నారా? ఆ పర్సన్ పేరు చెప్పండి. ఆ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే డేట్ ఆఫ్ బర్త్ కూడా చెప్పండి. ఆ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారా? ఎస్ ఆర్ నో? ఆ పర్సన్ అయితే తనకి ఒక గిల్ట్ అనేది అయితే క్యారీ చేస్తున్నారు. తన సైడ్ నుంచి ఏమైనా మిస్టేక్స్ జరిగుంటే కొంచెం రిగ్రెట్, కొంచెం గిల్ట్ అనేది అయితే క్యారీ చేస్తున్నారు. యాంగ్షియస్గా ఉన్నారు. తను చేసిన దానికి అప్పుడప్పుడు తనకి నిద్ర అయితే కూడా పట్టట్లేదు. అది ఎలాగో అలా తనని వెంటాడుతూ ఉంది. అది తప్పు కావచ్చు, ఏదైనా కావచ్చు. ఓకే, కొంచెం స్లీప్లెస్ నైట్స్, యాంగ్జైటీ అనేది అయితే క్యారీ చేస్తున్నారు. ఎస్పెషలీ నైట్ టైం ఎక్కువగా ఆలోచించడం అయితే కనిపిస్తూ ఉంది. హోప్లెస్గా అయితే ఉన్నారు. ఓకే, అంటే ఇంత జరిగిన తర్వాత ఇంకా ఎలా కనెక్ట్ అవుతారు? హోప్లెస్గా అయితే ఉన్నారు ఈ పర్సన్. ప్లస్ ఈ పర్సన్ తన వర్క్లో కూడా చాలా బిజీగా ఉన్నట్టయితే కనిపిస్తూ ఉంది. తనకి కెరియర్లో కొంచెం మంచి స్టెబిలిటీ అనేది అయితే కావాలి. ఏదైనా కొత్తగా స్టార్ట్ చేసి ఉండొచ్చు. ఇతను బిజినెస్లో అన్నా ఉండుండొచ్చు, కెరియర్ జాబ్ ప్రొఫెషన్ అన్నా ఉండుండొచ్చు. ఓకే, సో ఇక్కడ ఈ పర్సన్ వేరే వాళ్ళ మాట ఇన్ఫ్లుయెన్స్ కూడా అయి ఉండొచ్చు. దానివల్ల మీ దగ్గర మీతో కనెక్షన్ అనేది డిస్టర్బ్ అయింది మీతో కనెక్షన్ వేరే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వల్ల కూడా. ఓకే, ఇతరులు చెప్పిన మాట వినడము, ఇన్ఫ్లుయెన్స్ అవ్వడము, అలాంటి ఎనర్జీలో కూడా ఉన్నారు ఈ పర్సన్. ఓకే, ఈ రీడింగ్ మీకు 50%, 60% మ్యాచ్ అయింది అని చెప్పి కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.